మరో బ్రేకింగ్ న్యూస్. అత్తింట్లో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోడలను కొట్టి చంపారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్తింటి వారి ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. అత్త, మామ, భర్త, మర్దిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అత్తింటి వారు పరారయ్యారు. నా బిడ్డే దానికి ముగ్గురు బిడ్డ ఒక ఇద్దరు బిడ్డలో కొడుకయ్యా. అయితే రాత్రి మొన్న ముంగిలాలు గెలవలే ఆనాడు తెలంగాణ అసలే బాగా కొట్టిండు, బాగా తిట్టిండు. అయితే కూడా ఇటు అటు బుర్ర వేసుకొని కిటికేసుకొని పడుకున్నది. మళ్ళా ఇప్పుడు పొన్నటికి వచ్చినా కూడా నాకు ఏం చెప్పలేదు నా బిడ్డ. ఇంకా ఎటైనా చెప్తే మాత్రం బాగుండదు, తండ్రుల పోయి చెప్తా, నేను ఇట్లా తిట్టింది ఇంట్లోనే ఉండాలి, తండ్రులు అసలే చెప్పవద్దు, ఈ మాట ఏదైనా మాట అసలే చెప్పవద్దు, ఇంట్లోనే ఉండాలి, ఎవరు చనిపోయినా ఇవ్వలేదు కానీ ఈ మాట ఎవరికి చెప్పవద్దు అని నా బిడ్డకు సంతైస్తారట. నా బిడ్డ నాకు చెప్పింది అయ్యా, బాణది బుజ్జి, కిస్రా, రావణ, నవి వీళ్ళు నలుగురు కొట్టిరయ్యా, నలుగురు కొట్టేసి చనిపోయారు. అత్తింట్లో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో ఈ ఘటన జరిగింది. కోడలను కొట్టి చంపారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. అదనపు కట్నం కోసం వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువులు అత్తింటి వారి ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. అత్త, మామ, భర్త, మర్దిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అత్తింటి వారు పరారయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, మహబూబాద్ జిల్లా కొమ్ముగూడెంలో దారుణం చోటు చేసుకుంది. అదనపు వరకట్నం కోసము కట్టుకున్న భార్యను కడతీర్చాడు భర్తకు మామూలు కూడా సహకరించారనే నేపంతో అతని ఇంటి సామాగ్రిని మొత్తం కూడా కుటుంబీకులంతా కూడా ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే వివరాలు చూసినట్లయితే బానవతు స్వప్న, రామన్న ఇద్దరు దంపతుల మధ్య వివాహం జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళకి 2 కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త, మరిది కలిసి ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ కూడా స్థానికులంతా కూడా కోపోద్రిక్తులై అటు మృతురాలు స్వప్న బంధువులంతా కూడా ఈ రోజు ప్రధాన నిందితుడు అనుకుంటున్న బానోతు రామన్న ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడికి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అటు కుటుంబీకులను అయితే శాంతింపజేసి విచారణ సాగిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. మృతురాలు స్వప్నకు 2 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న పిల్లలు వారిని చూసిన వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. అయితే తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుంది కుటుంబ కలహాలతోటని కుటుంబ సభ్యులు నమ్మించారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే విషయము అక్కడ ఘటనా స్థలానికి వెళ్లి చూడడంతో అయితే ఆమెను కొట్టి చంపినట్టుగా హత్యగా కనిపించడంతో అయితే కుటుంబీకులు ఒక్కసారిగా కోపుద్రికులై ఆ ఇంటిని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అటు అత్త, మామ, మరిది, భర్తను కఠినంగా శిక్షించాలంటూ కూడా గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.